బావున్నాయి బెల్లం తాలికలు. తెల్లవారుజామునే లేచి తలంటుకుని త్వరగా అన్ని తడుముకుంటూ 9 రకాల వరకు తయారు చేయాలి కాబట్టి ఓసారి తాలికల్ని ట్రైలేసేద్దానండి. ఒక గిన్నెలో కప్పుంపావు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసుకుని కలిపేసుకున్నాక మరుగుతున్నప్పుడు కప్పుడు బియ్య పిండి వేసేసుకుని 2 నిమిషాల పాటు సిమ్లోనే కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేండి. తర్వాత ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే శుభ్రంగా మెదిపేసుకుని చిన్న పిండి మొత్తం తీసుకుని పొడి పిండి జల్లుకుంటూ చూపిస్తున్నట్టు జాగ్రత్తగా పొడుగ్గా ఈ మందంలో తాలికల కింద చేసేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 3 కప్పులు నీళ్లు కప్పుంపావు బెల్లం వేసుకుని బెల్లం కరిగిన తర్వాత 2 చెంచాలు కొబ్బరి తురుము 2 చెంచాలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికలను అందులో వేసేసుకుని చెంచాడు బియ్య పిండి కూడా వేసుకుని తాలికలు ఇరుక్కుపోకుండా నిదానంగా కలిపేసుకుని మూతను చూపిస్తున్నట్టు కొంచెం ఎల్తిగా పెట్టుకుని సిమ్ లోనే 7-8 నిమిషాల పాటు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించేసుకున్నాక ఆకను కొంచెం యాలకిల పొడి వేసుకుని శుభ్రంగా కుదిపేసుకుని వేడిగా ఉన్నప్పుడు స్పూన్ తో తీసుకుని తింటే ఉంటుందండి. తాళపత్ర గ్రంథాలని తడిమేసి తిరగేసినా ఎలాంటి టేస్టీ తాలికలు తయారీ విధానం తారసపడదేమో అనిపిస్తుందండి. ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.